హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కఠినమైన హృదయాలు కరిగించగలిగింది క్రీస్తు యొక్క సువార్త. జాన్ వెస్లీ తన భక్తుల్ని శిష్యుల్ని పంపించి అన్నాడట, మీరు వెళ్ళి ప్రసంగాలు చేయండి, మీరు చేసినప్పుడు మనుషులు పశ్చాత్తాపడి మారు మనసన్నా పొందుతారు, తిరగబడి మిమ్మల్ని కొట్టన్నా తరుగుతారు. ఈ రెండిట్లో ఏదో జరిగితేనే నిజమైన ఉద్యోగం వచ్చినట్లు. వాళ్ళు పశ్చాత్తాపడి మారాలి, లేకపోతే నిన్ను తన్ని తరమాలి. అది లేక ఇది లేక తండాన తానన్నారు అనుకో, అయ్యగారు భలే ప్రసంగం చేశారు అన్నారు అనుకో, వాడికి మనసులోకి ఆ వాక్యం వెళ్ళలేదన్నమాట. ఏర్పరచబడకుండా, అభిషేకించబడకుండా, పెద్దల చేత నడిపించబడకుండా నీవు దేవుని సేవలో ముందుకు సాగలేవండి. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగుండు. నేను 10 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ తర్వాత కూడా నన్ను ఒక్కరోజు కూడా సాక్ష్యం చెప్పమని కూడా అడగలేదండి ఎవరు దేవుని సేవకులు. ఒక్క చోట కూడా నా పేరేసి ప్రసంగానికి వెళ్ళమని 10 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత వేయలేదు. నాకు భలే బాధకుంటేది. నేను అంత చేతగానే ఉన్నా. అప్పటికే నేను వెళ్ళి నా అంతటి నేను వెళ్ళి 4 సంఘాలు కట్టాను. 4 సంఘాలు కట్టాను, అనేక ఆత్మలు సంపాదించుకున్నాను. నాకు ఎవరు చెప్పకపోయినా నా భారం సువార్త భారం అని. కానీ ఏంటది, ఎందుకది అంటే నాకు ఒక మాట ఇచ్చాడు అప్పుడు, బలిష్టమైన చేతి కింద అణిగుండు, తగిన సమయం అందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు అనామికుడిగా ఉన్నాను. వివాహమైన తర్వాత కూడా ఒక 4-5 సంవత్సరాల వరకు అనామికుడిగానే ఉన్నాను, ఒక చిన్న ప్రాంతానికి సబ్డాను. కానీ ఈరోజు చూస్తే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు ఆశ్చర్యకరమైనగా ఉన్నాయి. అభిషేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు ఏకాభిప్రాయంతో వెళ్ళాలి. నేను చెప్పి ముగించేది ఏంటంటే, మన సంఘం, దేవుడు మనకిచ్చిన ఈ చిన్న సంఘం చెప్పాలంటే, ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరినీ పాస్టర్లుగా కాదు, అందరినీ గాయకులుగా కాదు, అందరినీ సండే స్కూల్ టీచర్లుగా కాదు, అందరినీ యూత్ లీడర్స్గా కాదు, అందరూ అన్ని పనులు ఒక పని కోసం కాదు. కానీ ఎన్ని పనులు ఉన్నాయో దేవుని మందిరంలో, వాటన్నిటిలో నీవు కూడా పాలిభాగస్తుడిగా ఉండాలని కోరుతున్నాడు. కొన్ని అవయవాలు మన శరీరంలో ఉన్నాయి, మీరు గమనిస్తే అవి ఏ పని చేయవు, ఊరకనే ఉంటాయి. అవి అక్కడ అందం అంతే ఉండాలి, అది అంతే. ఏంటండి, అది ఏ పని చేయదు, అది ఉంటేనే ఆ బాడీ కంప్లీట్ అవుద్ది, ఆ స్ట్రక్చర్ కంప్లీట్ అవుద్ది, ఆ లుక్స్ ఉంటాయి. అలాగే దేవుడు ఒకవేళ నీకు ఏ పని చేయకుండా నువ్వు వచ్చి కూర్చొని ప్రభువునికి నమ్మకంగా జీవిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడేమో. నువ్వు దాన్ని సంతోషంగా చేయి, దాన్ని సంపూర్ణంగా నువ్వు వెంబడించు. మీరు ఎప్పుడన్నా మౌంట్ రోడ్ వెళ్తే అక్కడ గుర్రం మీద కూర్చొని ఉంటాడండి. ఒకే రాతి మీద గుర్రాన్ని, ఆ వ్యక్తిని, అన్నీ ఒక శిల్పి నానా కష్టాలు పడి ఒక్క బండ తీసుకొని అంత అందంగా ఒక్క బండ అతుకులు లేకుండా ఒక బండను చెక్కాడండి. అంతగా అందరు అప్రిషియేట్ చేశారు. అబ్బా 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 అంటే ఓ చిన్నపిల్లడు వెళ్ళి ఆ గుర్రం మీద కూర్చున్నాడు, కాలు పెట్టుకోవడానికి నాడా పెట్టలేదే అన్నాడంట. కాలు పెట్టుకోవడానికి ఒక రింగులాగా ఉంటుంది కదా, అది మర్చిపోయాడంటండి ఆ పాపం. అది లేకపోతే ఏం పోయిందంటే ఇన్కంప్లీట్ ఆ పిక్చర్. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట పాపం ఆయన. నా పని సంపూర్ణం అవ్వలేదే. అది ఇప్పుడు కూడా అలాగే ఉంది, మీరు వెళ్ళి చూడండి. అది ఎందుకది, అది లేకపోతే ఏం పోయిందంటే అది ఇన్కంప్లీట్, అది ఉండాలి అక్కడ అంతే. దేవుడు అలాగే నిన్ను ఉండాలి అని కోరుకున్నాడు. నువ్వు లేకపోతే అది లోటే, నువ్వు లేకపోతే సంఘానికి ఒక లోటే. నీ వల్ల ఏ ప్రయోజనం లేదు, నువ్వు ఏం చేయటం లేదు, కానీ నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. కొన్ని మన జీవితాల్లో చూస్తే, కొన్ని విషయాలు చూస్తే, అంబుల పొదలో ఉన్న బాణ అంబులు అవి దాంట్లో ఉంటాయి బుష్లో. దాన్ని ఒక్కటో రెండో వాడతాడయ్యా అతను. అవి అందులో కూర్చొని ఎగురుతాడు, నన్ను వాడుకోవా నన్ను వాడుకోవా నన్ను వాడుకోవా అంటుంటాయంట. ఏంటంటే, కానీ తగ్గిన సమయం అందు ఒకవేళ పెద్దది బాగా షార్ప్ వచ్చింది, బాగా పదును పెట్టింది ఉందనుకో, చిన్నవి మాత్రం వాడుకుంటూ పెద్దదాన్ని వాడలేదంటే పెద్దది ఏ ఏ ఏ ఏ అంటే, అరే ఆగు, అవి పిట్టలను కొడటానికి వాడుతున్నా, నిన్ను పులిని కొడటానికి వాడతాను. నేను మరింత ప్రత్యేకమైన పని కోసం నేను సిద్ధపరచుకున్నా, మరొక ప్రాముఖ్యమైన పని నీకు ఉంచాను. తగ్గిన సమయం అందు నేను సమస్తము చక్కగా చేస్తాను. నువ్వేం కంగారు పడద్దు. ఇంతవరకు దేవుడు నన్ను వాడుకోలేదని ఎవడన్నా అన్నారంటే,
నీకేదో పెద్ద పని ఉందన్నమాట దేవుని దగ్గర. నీకేదో ముఖ్యమైన పని పెట్టాడు అన్నమాట దేవుడు. నిన్ను ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఆయన రాజ్యం కట్టడం పనిలో వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. అణిగి ఉండటం నేర్చుకుందాం, దేవుని చిత్తంలో ఉండటం నేర్చుకుందాం. మన పని అప్పగించుకోవటం, ఆయన పని పంపించటం. మనం ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఆయన తన మహిమ కార్యాలను మన ద్వారా జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ సమయంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రేక్షకుల్ని చూడయ్యా. వీరందరినీ నువ్వు కోరుకున్నవారు, నువ్వు ఏర్పరచుకున్నవారు, నీ ప్రణాళికలో ఉన్నవారు నమ్ముతున్నామయ్యా. వారు ఎక్కడెక్కడున్నా సరే నీ సాక్షులుగా అక్కడక్కడ విరజిమ్ముకోవడానికి సహాయం చేయి. నిన్ను మహిమపరచడానికి సహాయం చేయి. నీ చేత అభిషేకించబడటకు సహాయం చేయి. పంపబడిన స్థలాల్లో ప్రత్యక్ష సాక్షులుగా నీ కొరకు నిలబడడానికి సహాయం చేయి. హాస్పిటల్స్లో రోగులు అలమటిస్తున్నారయ్యా. మారుమూల సందుల్లో, స్లమ్స్లో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక అలమటిస్తున్నారయ్యా. వారికి నీ ప్రేమను పంచే భాగ్యం మాకు దయచేయి. పంపబడిన వారు అటువంటి స్థలాలకు వెళ్ళి నీ అధికారముతో నీ నామాన్ని మహిమపరచడానికి సహాయం ఇచ్చాయి. లోకంలో మెప్పులు కొరకు కాక నీ ముందు నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నా యజమానుని సంతోషములో పాలిభాగస్తుడమని చెప్పినట్లు నీ యందు ఆనందించి నీవిచ్చే ప్రతిఫలాన్ని పొందడానికి మాకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచేదా. త్రియేక దేవా వందనా.